హలో హలో సార్, నేను ఫైల్ నెంబర్ 125 సార్. ఒక్క నిమిషం సార్. ఓకే. సార్ మీ వర్క్ ఫినిష్ అయింది అండ్ మీ ఫైనల్ పేమెంట్ బ్యాలెన్స్ ఉంది. తెలుసు సార్, అది నేను చేసేస్తాను. కానీ ఒకసారి మీ బాస్ని కలవాలి. సార్ మీకు ముందే చెప్పాను పర్సనల్గా కలవడం కుదరదని, బట్ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా అంటే ట్రై చేస్తాను. దాందేం సార్, చేసేద్దాం. కానీ పర్సనల్గా కలవనియండి ఒకసారి. యాజ్ యూర్ మిస్ సార్. ఫస్ట్ పేమెంట్ చేయండి, నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఇప్పుడే చేసేస్తా సార్. హలో సార్, పేమెంట్ వచ్చిందా? ఎస్ సార్, రిసీవ్డ్. నేను ఒక లొకేషన్ పెడతాను, నెక్స్ట్ మండే అక్కడికి రండి. ఓకే సార్, నమస్తే. హలో సార్, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చాను. థర్డ్ ఫ్లోరేనా? అవును, రండి. ఓకే సార్. రండి, మీరు వచ్చింది నా కోసం. ప్లీజ్ కమ్ ఇన్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏమైనా తీసుకుంటారా? పర్లేదు సార్. కాఫీ, పర్లేదు. వాటర్ సార్. సార్ మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను సార్. ఓ, థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి. అదే ఈ ఆఫీసు సెటప్ ఏంటా అని. ఈ ఆఫీస్ ఏంటి, ముగ్గులు, తాంత్రికాలు, హారర్ ఫిల్మ్, 70 ఏళ్ళ ముసలోడు కాకుండా యంగ్ మ్యాన్ ఉన్నాడు అని షాక్ అవుతున్నారా? కమోన్ సార్, మేము కూడా మేకోవర్ అయ్యాం. అవన్నీ ఒకప్పుడు, అవన్నీ వేరే చోట చేస్తుంటాను. సో చెప్పండి, నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? అదే సార్, నేను చాలా మందిని కలిశాను, అందరు ఫీక్ కాలే. అదే మీరు ఎలా చేశారా అని తెలుసుకుందామని వచ్చానంతే. నేను చేసింది ఏం లేదు సార్, అంతా మీరే చేశారు. అర్థం కాలేదు సార్. అదే నేను చెప్పింది చెప్పినట్టు మీరు కరెక్ట్ గా చేశారు కాబట్టి వాళ్ళ మీద నేను సక్సెస్ఫుల్ గా బ్లాక్ మ్యాజిక్ చేయగలను. లీవ్ ఇట్ సార్, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఎలాగైతే అండి, పని జరిగింది కదా, మీరు హ్యాపీ కదా? హ్యాపీ సార్, హ్యాపీ. ఫైన్, ఐ హోప్ యూ కమ్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఈ లోకమంతా ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో జీవించడానికి మనము ఏదో మాయ చేయాలి, లేకుంటే బ్రతకలేము. వాడి చేతే వాడికి కావాల్సిన వాడిని చంపించాను. అది నేను చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్లే అనుకుంటున్నాను. పిచ్చోడు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో వాడే వాడి ఫ్రెండ్ని భయపెట్టాడు. ఆ భయంతో వాడు మంచాన పడ్డాడు, కొద్ది రోజులకే పోయాడు. నేనిచ్చిన నిమ్మకాయలకి ప్రాణాలు పోతాయంటే నేనే నమ్ము. అలాంటిది మీరెలా నమ్ముతారు? నమ్ముతారు, ఎందుకంటే మీలో భయం ఉంది. ఆ భయమే మీ లోపం, ఆ భయమే నా పెట్టుబడి. ఈ మొక్క చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు, ఎందుకంటే మీ చుట్టూ 99% జనాలు మీ భయాన్ని వాడుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తన జబ్బు నయం అవుతుందన్న ఒక మానసిక రోగికి అది రోగం కాదని తెలిసిన డాక్టర్ అసలు నిజం చెప్పకుండా ఒక అబద్ధపు గోళీ ఇస్తాడు, అదే ప్లాసిబో. అక్కడ రోగి డౌట్ తగ్గాలంటే ప్లాసిబో, ఇక్కడ రోగి డౌట్ పెరగాలంటే